నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేంపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి వేడుకల అంకురార్పణ తిరుచానూరు అలివేలి మంగాపురం ఆలయ అర్చకుడు శ్రీనివాసులు నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి ఉత్సవాలు 22వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపిన ఆలయ అధికారులు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో వేంపల్లిలో తిరంగా ర్యాలీ జాతీయ జెండాలు చేతపట్టి పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు తిరుపతి నగరంలో ఘనంగా సినీ నటుడు మంచు మనోజ్ పుట్టినరోజు వేడుకలు రుయా ఆసుపత్రి దగ్గర అన్నదానం నిర్వహించిన అభిమానులు వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో మెయిన్ బజార్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకల అంకురార్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా తిరుచానూరు అలివేలి మంగాపురం ఆలయ అర్చకుడు శ్రీనివాసులు నేతృత్వంలో స్వామివారికి గణపతి పూజ పుణ్యవాచనం అంకురార్పణ నిర్వహించారు. ముందుగా ఆలయంలోని పుట్టకు పూజలు చేశారు. 14 ఏళ్ల తర్వాత దాతల దాతృత్వంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బుధ గురువారాల్లో హోమాలు అంజన్న ఊరేగింపు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు హరి ప్రవీణ్ ఆలయ కమిటీ మాజీ ధర్మకర్త రమణ ఆలయ భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం వేంపల్లి కడప జిల్లా హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 22వ తేదీన హనుమత్ జయంతి సందర్భంగా వేంపల్ల వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో త్రిదిన సంకల్పితంగా మొదటి రోజు సాయంత్రం విశ్వక్సేన ఆరాధన అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం విశ్వక్సేన ఆరాధన మరియు పుణ్యాహవచనము మరియు అంకురార్పణ మృత్సంగ్రహణము అంకురార్పణతో కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. రేపు ఉదయము సాయంత్రము కలశారాధన విశేష హోమాలుంటాయి. ఎల్లుండి 22వ తేదీ గురువారము హనుమత్ జయంతి స్వామివారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క విశేష పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ యొక్క హనుమత్ జయంతి భాగంగా ఎల్లుండి స్వామివారు విశేష అలంకరణలో స్వామివారి భక్తులకు దర్శనమీనున్నారు. ఆ రోజు ఉదయం స్వామివారికి విశేష ఆరాధనతో పాటు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. అలాగే సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తి ముత్యాల పల్లకిలో విశేష సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గ్రామోత్సవం జరుగుతుంది. ఈ యొక్క గ్రామోత్సవ అనంతరం రాత్రి 8 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క 3 రోజులు స్వామివారి విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులగుతారని ప్రార్థన. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ శాఖ మరియు హిందూ బంధువుల విశేష సహాయ సహకారాలతో పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాగే చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గండి క్షేత్రంలో రామబాణంతో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో 19వ తేదీ నుంచి హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ తెలిపారు. ఈ ఉత్సవాలు 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించబడతాయన్నారు. ఇందులో భాగంగా 2వ రోజు వేద పారాయణం యాగశాల ప్రవేశం ద్వారా తోరణం అగ్ని ప్రతిష్ఠ హోమం మూలమంత్ర భావనం సోమకుంభ ఆవాహన స్నపన తిరుమంజనం లఘు పూర్ణాహుతి గోష్ఠి మహామంగళహారతి తదితర విశేష పూజలు నిర్వహించామన్నారు. హనుమత్ జయంతి ఉత్సవాలు తిరుమలకు చెందిన పాంచార త్రగమ పండితులు బివి రామనాచార్యులు వారి శిష్య బృందంచే వేద మంత్రోచ్చారణతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిగిందన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పై కార్యక్రమాలన్నీ ప్రధాన అర్చకులు కేసరి స్వామి ఉప ప్రధాన అర్చకులు రాజస్వామి పర్యవేక్షణలో జరిగాయని తెలిపారు.
अगर చూసుకోనా తగ్గించున్నట సరే తగ్గించి తీసుకోట చెప్పుకుంటున్నా. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో వేంపల్లిలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. కడప రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి జాతీయ జెండాలు చేతపట్టి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నేత మార్క్ఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ డాక్టర్ బాషా, బీజేపీ నాయకులు వెంకట సుబ్బారెడ్డి, గాలిహరి, జనసేన నేత డాక్టర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. దాడి తర్వాత ఏదైతే మన మహిళల సింధూరాన్ని చెరిపేశారో ఆ ఉగ్ర మూకలను ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా కూడా వేటాడి వెంటాడి శిక్షిస్తామని చెప్పిన మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈరోజు పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసి అదేవిధంగా వారికి సంబంధించిన ఏదైతే యుద్ధానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం చేసిన పరిస్థితిని మనం చూసాం. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో భారత సైనిక శక్తిని మనం చాటి చెప్పాం. ఏదైతే మన దేశం జోలికి రావాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈరోజు మన సైన్యం వ్యవహరించింది, మన సత్తా చాటింది. ఈరోజు అందుకోసం దేశవ్యాప్తంగా మన సైన్యానికి త్రివిధ దళాలకు మద్దతుగా అదేవిధంగా మన ప్రధానికి మద్దతుగా ఈరోజు అనేక ప్రాంతాల్లో ఈరోజు దేశవ్యాప్తంగా నిన్న పులివెందుల్లో కూడా బ్రహ్మాండమైన తిరంగా ర్యాలీ జరిగింది. ఈరోజు వేంపల్లిలో మొన్న కడపలో జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు సైన్యానికి నరేంద్ర మోడీ గారికి వెన్నంటి ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశం మీద ఏదైనా ఉగ్ర దాడి జరిగితే నేరుగా మేము సైన్యం యుద్ధం ప్రకటిస్తాము. యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి నోరు మూసుకొని కూర్చోండి. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామని మన ప్రధానమంత్రి గారు ఘంటాపథంగా చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదన్నా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడితే మన సైన్యం సత్తా ఇప్పటికే చాటాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. వారి స్థావరాలన్నీ దాదాపు పాకిస్తాన్లో 11 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన ఘనత మన భారతదేశానికి. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు సైన్యానికి వెన్నట్టు సభలో ఎవరైతే ఉగ్రవాదులు నా దేశపు ఆడపడుచుల యొక్క సింధూరాన్ని తొలగించారో వాళ్ళు ఎక్కడ భూమిలో దాక్కుని ఆకాశంలో దాక్కుని ఎక్కడైనా సరే వెంటపడి మరీ అంతమొందిస్తామని ప్రతినబూని 3 అనే పదంతో ఆయన అందరినీ అంతమొందించారు. మన జాతీయ పతాకంలో 3 రంగులు ఉన్నాయి త్రివర్ణ పతాకంలో. అలాగే మన దళాలలో మూడు ఉన్నాయి. సైన్యము, వాయుసేన మరియు
అలాగే మన భారతదేశానికి ఆపరేషన్ సింధూర్ చేయడానికి ముగ్గురు వ్యక్తులు ప్రధాన కారణమయ్యారు. వాళ్ళు వచ్చేసి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మరియు అజిత్ దోవల్ గారు. అలాగే ముగ్గురు వీర వనితలు తీసుకునే చర్యల కారణంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. ఎవరైతే సోఫియా గారు కావచ్చు, అంటే సింగ్ గారు కావచ్చు, అలాగే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ముగ్గురు వీర వనితల ద్వారా, అంటే మీకు మా మొత్తం సైన్యం అవసరం లేదు, మా ఆపరేషన్ సింధూర్ ఎవరైతే సింధూర్ను మా ఆడపడుచుల యొక్క సింధూరాన్ని తొలగించారో మా ఆడపడుచులే చాలు మీకు అనే విధంగా 11 ఉగ్ర స్థావరాలను నాశనం చేయడమే కాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను అన్ని అంతమొందించారు. ఇది కేవలం ఉగ్రవాదులను మాత్రమే నాశనం చేయడమే. ఇప్పటి వరకు మనం యుద్ధం అనేది మొదలు పెట్టలేదు. ఇది యుద్ధం కాదు. యుద్ధం చేస్తే పాకిస్తాన్ అనేది పటంలో అనేది ఉండదు. కానీ కేవలం ఆయన ప్రతినబూనారు. ఎవరైతే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారో, ఇటు పాకిస్తాన్ కావచ్చు, అటు టర్కీ కావచ్చు, అటు చైనా కావచ్చు, వాళ్లకు వంత పాడుతున్నటువంటి అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఏ దేశమైనా సరే భారతదేశ యొక్క సంపత్తి ఏదైతే ఆయుధ సంపత్తి ఉన్నదో ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల కంటే భిన్నమైనటువంటిది. మొన్ననే చూసాం, కేవలం ఒక్కరోజు అంటే 24 గంటలు కూడా కాదు, మ్యాక్సిమం 20 గంటల్లోనే, కేవలం 24 గంటల లోపలే పాకిస్తాన్ను తోక ముడిచి కాలబేరానికి వచ్చేటట్టు చేసినారంటే మన ఆయుధ సంపత్తి కావచ్చు, మన సైనిక బలం కావచ్చు ఎటువంటిదో అందరికీ తెలిసొచ్చింది. దీనికి సంఘీభావంగా భారతదేశంలో అన్ని క్షేత్రాలలో, ప్రతి ఊరిలో, గ్రామంలో జరిపేటట్టు మన త్రివిధ దళాలకు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా తిరంగా ర్యాలీ చేపడుతున్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి గ్రామ ప్రజలకు, నేడు వేంపల్లె ప్రజలకు మరియు ఎక్స్ మిలిటరీ వారికి, వివిధ కుల మత వర్గాల తేడా లేకుండా వచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. సినీ నటుడు మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరంలోని రుయు ఆసుపత్రి దగ్గర అన్నదానం నిర్వహించారు అభిమానులు. తమ అభిమాన కథానాయకుడు మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా 500 మంది పేదలకు అన్నదానం నిర్వహించామని, ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో మంచి సినిమాలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు అభిమానులు. నైట్ టైం వాళ్ళు అమ్మరంట. వాటర్ బాటిల్ తీసుకో. అంటే మీకు రైస్ వేస్తారు. అంతా ఒకే రైస్ అన్న, అంతా ఒకటే రండి, ముందరికి వస్తే
పడేస్తే ఎవరో బండికి బాబడుతున్నారు ఎవరన్నా కారు మీరు ఒకే ప్లేన్లో పెట్టుకోండి. ఇట్లా ఉందో అయ్యా మంచు మనోజ్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా భార్య పిల్లలు అంతా ఆయురారోగ్యాలతో బాగుండాలని తిరుపతి అభిమానులు అందరూ కలిసి రుయా హాస్పిటల్ దగ్గర దాదాపుగా ఒక 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అంతేకాకుండా మనోజ్ బాబుకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి. దీంతోపాటు మంచి మంచి సినిమాలు తీస్తూ ప్రజల్లో ఇంకా ఇంకా మంచిగా ముందుకెళ్ళాలని మేమంతా ఎంతో ఆశిస్తున్నాము. మనోజ్ బాబు గారికి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నా తరపున మరియు మనోజ్ బాబు అభిమానులందరి తరపున కూడా తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మా అన్న మంచు మనోజ్ అన్న పుట్టినరోజు శుభాకాంక్షలుగా రుయా హాస్పిటల్ దగ్గర 500 మందికి అన్నదానం చేశాము. 2 నూరేళ్ళు ఆరోగ్యాలతో మనోజ్ అన్న 100 ఏళ్ళు దాని బర్త్డేలు చేసుకోవాలని, అన్నతో పాటు అభిమానులుగా తమ్ముళ్ళుగా మేమందరం అన్నతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే మనోజ్ అన్న. ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎవరూ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్ ప్రస్తావన వచ్చింది. దర్యాప్తు సంస్థలు లిక్కర్ స్కామ్ విషయంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయనున్నారని అన్నారు. ఈ విషయంలో రాజకీయ పరమైన వ్యాఖ్యానాలు అవసరం లేదని, అందుకే ఈ స్కామ్ విషయంలో స్పందించవద్దని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ అంశం దర్యాప్తులో ఎవరు ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ దర్యాప్తులో రాజకీయ ప్రమేయం లేదని, ఆ బృందంలోని సభ్యులు అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో రాజకీయం చేయడానికి, రాజకీయ కక్ష సాధింపుల కోసమే కేసు అన్నట్లుగా కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నేతలు స్పందిస్తే వాటిని పెంచుకుంటూ పోయి అదే అభిప్రాయాన్ని కల్పిస్తారు. అందుకే పార్టీ నేతలు, ముఖ్యంగా మంత్రులుగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు ఎవరూ మాట్లాడకూడదని చంద్రబాబు సూచించారు. వర్షం పడుతున్న వేళ రోడ్లపైన నీటి నిల్వలు ఉండకుండా సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్డు, బెంజ్ సర్కిల్, నిర్మలా స్కూల్ రోడ్డు, పినమనేని పాలిక్ లేని రోడ్డు, జమ్మి స్టేట్ సెంటర్, లయోలా కాలేజ్ రోడ్డు, లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రోడ్డు, కండ్రిక ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షం వల్ల రోడ్లపైన నీటి నిలువలు ఉన్న ప్రదేశాలన్నీ పర్యటించి తక్షణమే రోడ్డుపైన నీటి నిలువలు లేకుండా అధికారుల చర్యలు తీసుకోవాలని ఏమినిటీ సెక్రటరీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు, శానిటేషన్ సిబ్బంది వర్షపు నీరున్న రోడ్ల దగ్గర వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైన వాహనాలన్నీ ఉపయోగించి నీటిని తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రదేశాలలో గ్రేటింగ్ తీయించి వర్షపు నీటి పారుదల నిరంతరంగా వెళ్లేటట్టు చూసుకోవాలని అన్నారు. కండ్రిక వద్ద నుంచి 33 తూముల వరకు
జరిగిన డీజిల్టింగ్ పనులను డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ పరిశీలించి అవుట్ ఫాల్ డ్రైన్లో ప్రవాహానికి ఎటువంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సామ్రాజ్యం శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐపిబిలో ఆమోదించిన 11 సంస్థల పెట్టుబడులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వీటి ద్వారా 13,000 కోట్ల పెట్టుబడులు, 35,000 ఉద్యోగాలు రానున్నాయన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదన్న మంత్రి కొలుసు ఈ ప్రభుత్వం ఉద్యోగ కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. వివిధ సంస్థలకు కేటాయించిన భూ కేటాయింపుల వివరాలను మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. సచివాలయం మొదటి బ్లాక్ లో నిర్వహించి సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై చర్చించిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసికి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఇక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సత్యసాయి జిల్లా తాడిమర్రిలో ఆదాని పవర్ కు 500 మెగావాట్లు, వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఇక హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబిలో ఆమోదించిన 11 సంస్థల పెట్టుబడులకు మంత్రి మండలి పచ్చ జెండా ఊపింది. వీటి ద్వారా 13,000 కోట్ల పెట్టుబడులు, 35,000 ఉద్యోగాలు రానున్నాయని మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు సంబంధించి రాష్ట్ర పారిశ్రామికీకరణ గురించి వివిధ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క బీజేపీ నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. రాష్ట్రంలోని రైతుల యొక్క సంక్షేమం కానివ్వండి, గ్రామీణ ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే 15వ తారీఖున ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఎస్ఐబిపి మీటింగ్లో అనేక ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుని వాటన్నిటి ఆమోదం కోసం కేబినెట్ సమావేశంలో పొందుపరచడం జరిగింది. దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్లో ప్రతిపాదనలు ఏదైతే ఎస్ఐబిపి పరిశీలించిందో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తున్నాను. దాంట్లో డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,560 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,800 మందికి ఉద్యోగ అవకాశాలు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది 1,400 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధి అవకాశాలు లభించేది. పియూఆర్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే ఈ బ్యాటరీలు దాదాపు 7.5 లక్షల ఈ 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 1,786 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,200 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా. అదేవిధంగా బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ 2,300
కోట్ల రూపాయల పెట్టుబడితో 1750 మందికి ఉపాధి అవకాశాలు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఆందోళన బాట వీడారు. రేపు బుధవారం తలపెట్టిన డీఈఓ కార్యాలయాల ముట్టడిని రద్దు చేస్తున్నట్లు ఉపాధ్యాయ జేఏసీ నేతలు ప్రకటించారు. ఉపాధ్యాయ సమస్యలు బదిలీలపై కొద్ది రోజుల క్రితం ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో జేఏసీ నాయకులతో సోమవారం ప్రభుత్వం చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ ఉదయం మరోసారి ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. సమస్యలపై సానుకూలంగా స్పందించడంతో ఉద్యమ కార్యాచరణ రద్దు చేసుకుంటున్నట్లు ఉపాధ్యాయ జేఏసీ నేతలు అమరావతిలో ప్రకటించారు. ఉపాధ్యాయ కన్వీనర్ ముఖ్యంగా గత 6 మాసాలుగా విద్యాశాఖలో కమిషనర్ ఆధ్వర్యంలో రికగ్నైజ్ సంఘాల సమావేశాలలో నూతన విద్యా విధానం పట్ల అంటే 117 జీవో రద్దు చేయడం వల్ల జరిగే పరిణామాల వల్ల ఏం చేయాలనే దానికి సుదీర్ఘంగా 6 మాసాలు చర్చ చేయడం జరిగింది. ఆ చర్చల్లో చాలా వరకు పురోగతి సాధించాము. కొన్ని విషయాలలో సందిగ్ధత ఏర్పడింది. ఆ విషయాల్లో నిన్న కార్యదర్శి కోన సత్యారి గారు మరియు డైరెక్టర్ గారితో సమీక్షలో నిన్న చాలా వరకు చర్చలు జరిగాయి. ముఖ్యంగా 2014 నుంచి 25 వరకు ఉపాధ్యాయ బదిలీల్లో ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానం అనేది ఉన్నది. ఇప్పుడు తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ రూపొందించడం అనేది చాలా గొప్ప విషయము. దీనికి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఫౌండేషన్ స్కూల్లో 1 నుంచి 30 వరకు ఒకటే ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పి నిబంధనలో చేర్చడం జరిగింది. అలా కాకుండా 1 నుంచి 20 దాటితే రెండో ఉపాధ్యాయుడు ఇస్తారని చెప్పి ఫౌండేషన్ స్కూల్లో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయడమైంది. అదేవిధంగా ఈ కొత్తగా ఏర్పడే మోడల్ ప్రైమరీ స్కూళ్ళు 9000 చిల్లర ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో హెచ్ఎంలుగా ప్రధానోపాధ్యాయులుగా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు కల్పించాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకించడం జరిగింది. ఎడ్జిటీలతోనే ప్రమోషన్ ఇచ్చి ఆ పిఎస్హెచ్ఎంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. అందువల్ల 1400 పోస్టులు ప్రమోషన్ ద్వారా ఎడ్జిటీలు భర్తీ చేస్తామని చెప్పి గౌరవ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వేకెన్సీలో కొంతమంది ఇన్ సర్వీసులో ఉండే టీచర్లు ఉన్నత చదువుల కోసం స్టడీ లీవ్లో వెళ్ళడం జరిగింది. వారికి ఖాళీలు వేకెన్సీలో వాళ్ళ ప్లేసులు చూపడం వల్ల తిరిగి వాళ్ళు జాయిన్ అయ్యేటికి వాళ్ళ ప్లేసులు ఉండకుండా ఇబ్బంది పడతారని చెప్పి మనం వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు ఆగస్టు 30 వరకు స్టడీలో ఉన్న వారి పోస్టులు యథాతథంగా ఉంచుతాము, వేకెన్సీగా చూపడం చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్గా మాకు ఉండే బర్డన్ ఏంటంటే నిన్న కూడా మా చర్చలు విఫలం కావడం ఏంటంటే అన్ని సందిగ్ధ ఏర్పడింది. ఉన్నత పాఠశాలలో 40 తర్వాత రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేక డిమాండ్గా మేము పెట్టడం జరిగింది. దాని కోన సత్యారి గారు ఒప్పుకోకపోవడంతో నిన్న ప్రతిష్ట ఏర్పడి మేము యథాతంగా సమ్మె కొనసాగిస్తామని చెప్పి నిన్న మీ ద్వారా చెప్పడం జరిగింది. మరి ఇవాళ తిరిగి మరి కార్యదర్శి గారు సెక్రటరీ గారు ఇద్దరు పిలిచి మమ్మల్ని ఈరోజు మళ్ళీ కూర్చోబెట్టి చర్చ జరపడం జరిగింది. మరి అందులో కూడా మొత్తం ఇప్పుడు ఉపాధ్యాయుల బదిలీల్లో ఉండే ఖాళీలు అన్నీ కూడా అంటే కొన్ని గతంలో ఏం చేసేవాళ్ళంటే డిఎస్సి వచ్చే అభ్యర్థులకు కొన్ని ప్లేసులు క్లోజ్ చేసేవారు. అలా కాకుండా జూన్ 1వ తేదీ నుంచి చౌక ధర దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గతంలో 29,000 చౌక దుకాణాల ద్వారా బియ్యం సహా ఇతర సరుకుల సరఫరా జరిగేదని, గత వైసీపీ ప్రభుత్వం ఎండిఆల పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు. సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 9,260 ఎండియు వాహనాలు కోసం 1860 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 30% మంది రేషన్ అందడం లేదని ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందని మంత్రి చెప్పారు. రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చాక జవాబుదారీతనం లేకుండా పోయిందని మంత్రి నాదెండ్ల విమర్శించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వేంపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి వేడుకల అంకురార్పణ. తిరుచానూరు అలివేలి మంగాపురం ఆలయ అర్చకుడు శ్రీనివాసులు నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు. చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి ఉత్సవాలు. 22వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపిన ఆలయ అధికారులు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో వేంపల్లిలో తిరంగా ర్యాలీ. జాతీయ జెండాలు చేతపట్టి పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు.
తిరుపతి నగరంలో ఘనంగా సినీ నటుడు మంచు మనోజ్ పుట్టినరోజు వేడుకలు. రుయా ఆసుపత్రి దగ్గర అన్నదానం నిర్వహించిన అభిమానులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.